అల్లు అర్జున్ విషయం, అల్లు అర్జున్ ఇష్యూ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా మారింది వ్యవహారం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ కాబోతోందా? ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తామంటున్నారు ఆయన. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అన్నారు ఆయన. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సినీ ఇండస్ట్రీ షిఫ్ట్ కాబోతోందా? దానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. సినిమాలకి అందరూ కూడా అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలోనే ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో దాని మీద అడుగుతున్నారు, ఇది ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పి. నేను ఒకటే చెప్తా, ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎందుకంటే పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2కి కూడా హిట్ అవుతుందని ఒక ఆలోచన ఉంది. అలాంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది.